జూలై నెల సింహరాశి వారి రాశి ఫలితాలు. సింహరాశి వారు ఈ జూలై నెలలో ఊహించని మార్పులను చూడబోతూ ఉన్నారు. ఈ నెలలో దడ పుట్టించే 3 సంఘటనలు జరుగుతాయి. ఈ జూలై నెలలో సింహరాశి వారికి కొందరు వ్యక్తులు శత్రువులుగా మారబోతున్నారు. మరి సింహరాశికి చెందిన వారు ఈ జూలై నెలలో ఎటువంటి సంఘటనలు చూడబోతూ ఉన్నారో, ఈ నెలలో మీకు ఎదురయ్యే సమస్యల నుండి బయటపడడానికి, శుభ ఫలితాలు పొందడానికి ఎటువంటి పరిహారాలు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, రాశి చక్రంలో 5వ రాశి అయిన సింహరాశి అగ్నితత్వాన్ని కలిగి ఉంటుంది. ఈ రాశికి అధిపతి సూర్యుడు. ఇది ఆత్మవిశ్వాసము, నాయకత్వము, శక్తి, గౌరవము మరియు రాజస్థానానికి ప్రతీక. సింహరాశి వారు సాధారణంగా చాలా ఆత్మవిశ్వాసం కలవారు, ధైర్యవంతులు, ఉదార స్వభావులు మరియు నాయకత్వ లక్షణాలు కలిగిన వారు. వీరు తమ పనిలో, వ్యక్తిగత జీవితంలో గుర్తింపును, ప్రశంసలను కోరుకుంటూ ఉంటారు. దాతృత్వం, సృజనాత్మకత వీరిలో ఉంటాయి. అయితే వీరు ఒక్కోసారి అహంభావులు, మొండితనం కలవారు మరియు ఆధిపత్య స్వభావం ఉన్నవారుగా కనిపించవచ్చు. ప్రశంసల కోసం ఆరాటపడతారు మరియు విమర్శలను అంత సులభంగా స్వీకరించరు. 2025 జూలై నెలలో సింహరాశి వారికి మీ జీవిత భాగస్వామితో లేదా ప్రేమ భాగస్వామితో తీవ్ర వాదనలు, అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. గతంలో పరిష్కరించని సమస్యలు ఇప్పుడు మళ్ళీ తెరపైకి వచ్చి సంబంధంలో తీవ్ర ఉద్రిక్తతను సృష్టించవచ్చు. నమ్మకం లేకపోవటం లేదా అపార్థాలు సంబంధాన్ని తీవ్రంగా దెబ్బతీయవచ్చు. కొన్ని అరుదైన సందర్భాల్లో విడిపోవటం లేదా విడాకులు తీసుకునే అవకాశం కూడా ఉంది. మీరు మీ భాగస్వామికి వ్యతిరేకంగా ప్రవర్తించే విధంగా పరిస్థితులు మీకు వ్యతిరేకంగా మారవచ్చు. ఈ నెలలో భాగస్వామి ఆరోగ్యం కూడా ఆందోళన కలిగించవచ్చు. ఇది మీకు మరింత ఒత్తిడిని పెంచుతుంది. కొందరి స్వార్థపరులైన వ్యక్తులు మీ సంబంధంలోనికి ప్రవేశించి అపార్థాలను సృష్టించి మీ బంధాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించవచ్చు. వీరి మాటలను గుడ్డిగా నమ్మటం వల్ల మీకు కష్టాలు తప్పవు. అదేవిధంగా వ్యాపారం చేసేవారికి భాగస్వాములతో తీవ్ర విభేదాలు తలెత్తవచ్చు. ఇది వ్యాపార నష్టాలకు దారితీయవచ్చు. నమ్మక ద్రోహం లేదా కుట్రలు జరిగే అవకాశం కూడా ఉంది. భాగస్వాములు మీకు వ్యతిరేకంగా వ్యవహరించవచ్చు లేదా మీ ప్రణాళికలను దెబ్బతీయవచ్చు. ఉద్యోగస్తులకు సహోద్యోగులు లేదా ఉన్నతాధికారుల నుండి వ్యతిరేకత, రాజకీయాలు ఎదురుకావచ్చు. మీ పనికి అడ్డుపడటం, మీపై తప్పుడు ప్రచారం చేయటం వంటివి జరగవచ్చు. ఇది మీ పనితీరును, కెరియర్ను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. మీ చుట్టూ ఉన్న కొందరు అసూయపరులు లేదా పోటీదారులు మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నవచ్చు. వారి వల్ల మీకు కష్టాలు తప్పవు. వారి నిజ స్వరూపాన్ని గుర్తించి దూరంగా ఉండటం ముఖ్యం. ఇంకా చెప్పాలంటే, కుటుంబంలో ముఖ్యంగా సన్నిహిత బంధువులతో ఆస్తి లేదా ఇతర విషయాలపై తీవ్ర ఘర్షణలు ఏర్పడవచ్చు. స్నేహితుల మధ్య అపార్థాలు, నమ్మక ద్రోహాలు జరగవచ్చు. మీ సన్నిహిత స్నేహితుల్లో కొందరు మీకు వ్యతిరేకంగా వ్యవహరించవచ్చు లేదా మీ వ్యక్తిగత విషయాలను ఇతరులకు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ముఖస్తుతి చేసే లేదా స్వార్థపరులైన వ్యక్తుల వల్ల మీకు కష్టాలు తప్పవు. మీ సోదరులు, తోబుట్టువులతో సంబంధాలలో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తవచ్చు. ఆస్తి పంపకాలు లేదా ఇతర వ్యక్తిగత విషయాలపై వాదనలు పెద్దవిగా మారతాయి. ఒకరికొకరు అర్థం చేసుకోకపోవటం లేదా ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించాలనే కోరిక వల్ల సంబంధాలు దెబ్బతినవచ్చు. కొన్ని సందర్భాల్లో ఈ సంబంధాలు విచ్ఛిన్నమయ్యే అవకాశం కూడా ఉంది. సోదరుల వల్ల ఆర్థిక నష్టాలు లేదా మోసాలు కూడా జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ నెలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులను అంచనా వేయటంలో తొందరపడకండి. ముఖ్యంగా మీరు నమ్మే వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. మీ భావోద్వేగాలను నియంత్రించుకోండి మరియు ఆవేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. సంబంధాలను కాపాడుకోవడానికి చాలా ఓపిక మరియు సహనం అవసరం. మీరు ఆర్థిక మోసాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఆన్లైన్ మోసాలు, ఫిషింగ్ లేదా నకిలీ పెట్టుబడి పథకాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అధిక లాభాలను ఆశ చూపి డబ్బును అడిగే మోసపూరితమైన వ్యక్తులు లేదా సంస్థల వల్ల మీకు కష్టాలు తప్పవు.
తెలియని వారికి డబ్బు అప్పుగా ఇవ్వటం లేదా వారి తరపున హామీ ఇవ్వటం మానుకోండి. ఎందుకంటే అవి మీకు తిరిగి రాకపోవచ్చు లేదా మీరు అప్పుల పాలయ్యే అవకాశం కూడా ఉంది. ఊహించని ఆరోగ్య ఖర్చులు లేదా చట్టపరమైన సమస్యలు కూడా మీపై భారీ ఆర్థిక భారాన్ని మోపవచ్చు. ఈ నెలలో మీరు మీ ఆర్థిక నిర్వహణపై చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఖర్చులను పూర్తిగా తగ్గించుకోవాలి మరియు ప్రతి రూపాయిని లెక్కించి ఖర్చు చేయాలి. పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకోకూడదు. ఎవరినైనా గుడ్డిగా నమ్మి ఆర్థిక లావాదేవీలు నిర్వహించవద్దు. మీ వృత్తి జీవితంలో లేదా సామాజిక జీవితంలో మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నేవారు, అసూయాపరులు లేదా పోటీదారులు మీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నించవచ్చు. మీపై తప్పుడు ఆరోపణలు చేయటం, పుకార్లు సృష్టించడం లేదా మీ గురించి తప్పుడు ప్రచారం చేయటం వంటివి జరగవచ్చు. ముఖ్యంగా మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వ్యక్తులు ఈ పనికి పాల్పడవచ్చు. వారి వల్ల మీకు కష్టాలు తప్పవు. ఈ నెలలో మీరు మీ మాటల పట్ల, చేష్టల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనూ అనవసరమైన వివాదాలకు దిగవద్దు. మీ నిజాయితీని, నీతిని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించండి. పుకార్లను లేదా అబద్ధాలను నమ్మకండి. మీ గురించి నెగటివ్ ప్రచారం జరుగుతున్నట్లయితే దాన్ని ఎదుర్కోవడానికి తగిన చర్యలు తీసుకోండి. ఈ నెలలో మీ ఆత్మవిశ్వాసం కొద్దిగా తగ్గుతుంది, కానీ దానిని తిరిగి పొందడానికి ప్రయత్నించండి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానము, ప్రాణాయామం వంటివి చేయండి. మీకు ఆనందాన్నిచ్చే పనులు చేయండి. ఒంటరిగా ఉండకుండా నమ్మదగిన వ్యక్తులతో మీ సమస్యలను పంచుకోండి. అవసరమైతే మానసిక నిపుణులను సంప్రదించండి. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నప్పటికీ సానుకూల దృక్పథాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఈ కష్టాలు తాత్కాలికమే అని గుర్తుంచుకోండి. మీ అంతర్గత శక్తిని నమ్ముకోండి. జూలై 2025 కుజుడు సింహరాశిలో సంచారం చేయటం వల్ల సింహరాశి వారికి కొన్ని ప్రత్యేకమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో కుజుడితో పాటు కేతువు కూడా సింహరాశిలో ఉండటం వల్ల కుజ కేతు యోగం ఏర్పడుతుంది. ఇది పరిస్థితులను మరింత తీవ్రతరం చేయవచ్చు. కుజుడు మీ జన్మరాశిలో ఉండటం వల్ల జూలై నెలలో సింహరాశి వారికి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. కుజుడు రక్తం, కండరాలు మరియు అగ్నికారకుడు. ఈ సమయంలో మీకు అధిక జ్వరము, రక్త సంబంధిత సమస్యలు, రక్తపోటు, రక్తస్రావం, అలర్జీలు లేదా ఇన్ఫెక్షన్లు తలెత్తే అవకాశం ఉంది. అజీర్ణము, కడుపు సంబంధిత సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ముఖ్యంగా ఈ నెలలో ప్రమాదాలు జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. వాహనం నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వేగాన్ని నియంత్రించుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు లేదా నిర్లక్ష్యం వల్ల గాయాలు, పగుళ్ళు, కాలిన గాయాలు లేదా ఇతర ప్రమాదాలు సంభవించవచ్చు. అగ్ని, విద్యుత్ లేదా పదునైన వస్తువులను ప్రయోగించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. వంటగదిలో లేదా ఇంట్లో పనిచేసేటప్పుడు కూడా జాగ్రత్త వహించాలి. వ్యాయామం చేసేటప్పుడు లేదా ఆటలు ఆడేటప్పుడు కూడా జాగ్రత్త అవసరం. కుజ కేతు యోగం వల్ల శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. మీలో అధిక శక్తి స్థాయిలు ఉన్నప్పటికీ వాటిని సరైన మార్గంలో మళ్లించకపోతే అది మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మానసిక ఒత్తిడి కూడా మీ శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. జూలై నెలలో సింహరాశిలో కుజుడు సంచారం చేయటం వల్ల మీలో సహజంగా ఉండే ధైర్యము, ఆత్మవిశ్వాసము రెట్టింపవుతూ ఉంటాయి. అయితే ఇది అతి ఆవేశము, దూకుడు మరియు మొండితనంగా మారే ప్రమాదం ఉంది. మీ సహనశక్తి తగ్గుతుంది మరియు చిన్నపాటి విషయాలకు కూడా తీవ్రంగా స్పందించే అవకాశం ఉంది. మీరు సులభంగా కోపానికి లోనవుతారు మరియు ఈ కోపం మీ మాటలలో, చేష్టల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఇది మీకు మరియు మీ చుట్టూ ఉన్న వారికి మధ్య తీవ్ర ఉద్రిక్తతలను సృష్టించవచ్చు. కుజుడు మీ లగ్నంలో ఉండటం వల్ల మీరు స్వార్థపరులుగా లేదా ఇతరులను పట్టించుకొని వారిగా కనిపించవచ్చు. మీ అభిప్రాయాలు, నిర్ణయాలు చాలా పటిష్టంగా ఉంటాయని మీరు నమ్ముతారు. ఇతరుల సలహాలను స్వీకరించడానికి నిరాకరిస్తారు. ఈ మొండితనం వల్ల మీరు అనవసరమైన వివాదాలలో చిక్కుకోవచ్చు. జూలై 2025లో సింహరాశి వారు ఈ సమస్యలను అధిగమించడానికి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు మరియు పరిహారాలు పాటించడం అవసరం. కోపాన్ని నియంత్రించుకోండి. మీ ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ వహించండి. మోసాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండండి. మీ భాగస్వామి, కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో సామరస్యంగా ఉండడానికి ప్రయత్నించండి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. సింహరాశి వారు శివుణ్ణి పూజించాలి. శివుని ఆరాధన వల్ల జీవితంలో శాంతి, ఆరోగ్యము, శ్రేయస్సును కలిగిస్తుంది. ప్రతిరోజు ఓం నమఃశివాయ జపించండి. ప్రతిరోజు శివలింగానికి నీరు, పాలు సమర్పించండి లేదా సోమవారం పేదలకు దానం చేయండి.
ఉద్యోగ ఇంటర్వ్యూ లేదా వ్యాపార సమావేశం లేదా ఏదైనా ఇతర ముఖ్యమైన పని కోసం వెళ్లే ముందు కొన్ని తీపి మిఠాయిలు తిని వెళ్ళండి. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని పూజించండి మరియు దాని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి. ఇది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తొలగించేస్తుంది. సూర్యోదయానికి ముందే మేల్కొని ఉదయించే సూర్యుని ప్రార్థించండి లేదా ఉదయాన్నే సూర్యుడికి నీరు సమర్పించండి. మీ రాశికి అధిపతి అయిన సూర్యగ్రహానికి ఆదివారం రోజు సూర్యోదయం తర్వాత మీ ఇంటి డాబాపై గోధుమలు, బెల్లము, నెయ్యితో చేసిన పాయసాన్ని సూర్యునికి నివేదించి ఆదిత్య హృదయ స్తోత్రం చదువుతూ ప్రత్యక్షంగా సూర్యుని పూజించండి. శివుని పుణ్యక్షేత్రాలను ఆదివారాలు సందర్శించండి. సూర్యగ్రహ అనుగ్రహం కోసం ప్రార్థించండి. సూర్యుని అనుగ్రహం కొరకు సూర్య నమస్కారాలు చేయండి. సూర్యుని అనుగ్రహం కొరకు ప్రతి ఆదివారం శివుని మంత్రాలు, రుద్ర మంత్రాలు, శ్రీ ఆదిత్య హృదయ స్తోత్రం మరియు శ్రీ రుద్రాష్టకం తప్పకుండా పఠించండి. మొత్తంగా 2025 జూలై నెల సింహరాశి వారికి కొన్ని దడ పుట్టించే సవాళ్లు మరియు వ్యక్తుల వల్ల కష్టాలతో నిండి ఉంటుంది. అయితే ఇది మీ జీవితంలో ఒక పరీక్షా కాలం అని అర్థం చేసుకోండి. ఈ సవాళ్లను ధైర్యంగా, ఓపికగా ఎదుర్కొంటే మీరు వీటి నుండి బయటపడగలుగుతారు. ముందుగానే అప్రమత్తంగా ఉండటం, జాగ్రత్తలు తీసుకోవటం మరియు ఆధ్యాత్మికంగా దృఢంగా ఉండటం మీకు ఈ కష్టమైన నెలలో సహాయపడుతుంది. ప్రతి చీకటి తర్వాత వెలుగు ఉంటుందని గుర్తుంచుకోండి. మీ ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టుకోండి. ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 4, 12, 14, 21, 23, 27. ప్రతికూలంగా ఉన్న తేదీలు 2, 7, 9, 16, 18, 25, 29. ఇవి సింహరాశి వారి జూలై నెల రాశి ఫలితాలు.